హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం దేవస్థానం భోగి రోజు 2026 సంవత్సరం. అన్నవరం దేవస్థానంలో మన సంక్రాంతి సంబరాలు మన వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఏమేమైతే ఇక్కడ ఏర్పాటు చేశారో అవన్నీ కూడా చూసేస్తారు. మన రామాలయం క్షేత్రపాలకులు ఈ దేవస్థానానికి మనం ఇప్పుడు భోగి సంబరాలు, అలాగే సంక్రాంతి సంబరాలు, కనుమ సంబరాలు అంటే మూడు ఉంటాయి కదా మనకి. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్ ఎలా చేశారో చూడండి. మనకి భోగిమంట వేసారు ఇక్కడ దేవస్థానం, భోగి పెనకలు వేసారు, ఆకు పెనకలు మనం చూసుకుంటాం పెట్టి స్టోర్ చేశారు. వాటిని అన్ని కలుపులు పెట్టారు. చూస్తాం కదా, చిన్న పాండ్లో ఉంది. చిన్న చెట్టు అయితే ఇక్కడ 2 కాయలు ఉంది. చిన్న చెట్టుకి మనం విలేజ్లో చూసుకుంటాం. ఈ సంక్రాంతి సంబరాల్లో చూసుకుంటే మనకి ఇక్కడ చాదతో చూడొచ్చు. మనకి తాటాకులతో చేసిన చాద, ఇది మనకి తాటాకులతో చేశారు. కాకపోతే ఇక్కడ వాటర్ లేదు. తాటాకుల చాద మనకి నీళ్ళు ఉంటాయి కదా, రెండు మోటార్స్ వచ్చి వచ్చినాయి. కానీ మనకి నీళ్ళు ఎలాగైతే ఉండేదో అలాగే తాటాకుల చాదంతా మన నీళ్ళు తోడుకునేవాడు. అవి ఉంటుంది మనం చూస్తాం కదా, ఇది ట్రాక్టర్. మరి సరే ఎలా తిప్పుకొని మనం మట్టి ఎలా పట్టుకుంటే మనకి షేప్ తీసుకుంటే షేప్ వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ తయారు చేసింది చెప్పు చూడొచ్చుకొని చెప్పు ఇలా మరి సార్. తాటాకిళ్ళు సంక్రాంతి సంబరాలు తాటాకిళ్ళు. ఇది ఈ తాటాకింట్లో ఏమో ఉన్నాయో ఇప్పుడు మనం చూడొచ్చు. తాటాకింట్లో ఈ తాటాకింట్లో ఏర్పాటు చేసినవి అయితే ఇగో మన వాళ్ళు అయితే ఇగో క్రాంతి, సురేష్ ఇక్కడే ఉన్నారు. మేమైతే ముగ్గురు వచ్చాం. మా మడతకొచ్చి చూసుకోవచ్చు. అలాగే కుండలో ఇక్కడ కొన్ని కాయగూరలు ఉన్నాయి. దీపం కుండలు ఇప్పుడైతే లేవు మనకి. దీపం కుండలు విలేజ్లో అయితే చూడొచ్చు. ఈ లాంతర్లో ల్యాంప్స్ ఇవి రెండు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి కూడా చూసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అంటే మీరు ఆల్రెడీ చూస్తారు విలేజ్లో. ఫ్రెండ్స్, మనకి సంక్రాంతి సంబరాల్లో ఈ తిరగలే మనం చూసుకోవచ్చు. రుబ్బుకోవడం అనే కదా తిరగలు దుప్పుకొని ఈ కుండలో మీకు తెలిసిందే. మనకు వచ్చి మనకు తెలిసి కదా, పెద్దలు కూర్చునే వాళ్ళు అంటే మనం కూడా కూర్చునే వాళ్ళు, పెద్దలు కూర్చొని మనకు వచ్చి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే కూర్చోడానికి చిరిగిపోతుంది కాబట్టి మనం కూర్చొని చూపించాలి. చూడండి, పాతకాలపు సినిమాలో మనం చూస్తున్నాం. లేదంటే మనకి నానమ్మ గారి ఇల్లు, అమ్మమ్మ గారి ఇల్లు మనం ఇలాంటి కుర్చీలు అయితే చూడవచ్చు. మనకి 2 అయితే పెట్టారు ఇక్కడ. మనం దంచుతాం కదా, రోకలు దంచడానికి వాడతాం. లోపలైతే ఏం లేదు, పైనుంచి కోరుగుడు. స్వామివారి కళ్యాణ మండపం, ఇక్కడే కళ్యాణం చేస్తారు స్వామివారికి. గంగిరెద్దు సంక్రాంతి పండుగలో చూడొచ్చు. ప్రతి ఇంటికి వస్తుంది గంగిరెద్దు. ఇగో నాగలి మనకు కనిపిస్తుంది కదా, నాగలి ఇగో పెద్ద నాగలి. కాటా పెట్టారు చూసుకోవచ్చు. ఇక మనకి కేజీ రాళ్ళు ఇక కాటా. ఇది ధాన్యం కాదే మనం చూసుకోవచ్చు. వినాయకుడి మీద అందరూ ధాన్యం పోస్తారు. ధాన్యం కాదు, ఎందుకంటే మనకి కాటా ఉంది. అన్నవరం వెళ్ళే వాళ్ళు రావాలి. అన్నవరం కిందకి ఎక్కువ కొండ కిందకి. అన్నవరం అందరికీ శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి సంబరాల్లో అన్నవరం దేవస్థానం, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మనకి సంక్రాంతి సంబరాల్లో ఇది ఒకటి. మీకు ఇప్పటివరకు చూసిన దానికన్నా ఇది కొంచెం బాగుంటుంది. అంటే ఇక్కడ మనకి ఉన్న ట్రాక్టర్లో ఇదే చిన్న ట్రాక్టర్. పిల్లలు కూడా ఆడుకోవడానికి వచ్చారు ఈ ట్రాక్టర్ దగ్గర. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ పేరు కూడా పెట్టారు. మనం ఎత్తుపల్లి తింటాం కదా, ఎత్తుపల్లి కదా మొత్తం కూడా. మనకి పక్కన ఉన్నది శ్రీరామనిలయం. మనకి క్షేత్రపాలకులు, ఈ దేవస్థానానికి క్షేత్రపాలకులు సీతారామచంద్ర స్వామి వారు. మొత్తం మన వెనకాల ఉన్నది సత్యనారాయణ స్వామి టెంపుల్ గోపురం ఆలయం. మనకు తెలుసు కదా, విలేజ్లో ఎక్కువ మన రచ్చబండ అనే కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం పెద్దవాళ్ళ దగ్గర. మన వెనకాల ఉన్నది రావి చెట్టు. పల్లెటూరులో రచ్చబండ అంటాం. సాయంత్రం అయ్యేసరికి మనకి పెద్దవాళ్ళందరూ ఇక్కడికే వచ్చి కూర్చొని తీవ్రమైన చర్చలు జరిగే ప్రాంతం రచ్చబండ మన విలేజ్లో ఎక్కువగా జరుగుతుంది.